రైట్ రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద పులి మరోసారి పంజా విసురుతోంది. గత 4-5 రోజులుగా బందపల్లి పంచాయతీ తాళ్లపాలెం పరిసరాల్లో సంచరిస్తూ అక్కడ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గత రాత్రి ఒక ఆవు దూడపై దాడి చేసింది పులి. అటవీ ప్రాంతంలో దానిని తిని మిగిలిన భాగాన్నంతా కూడా అక్కడే వదిలి వెళ్ళిపోయింది. పులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజలు ఎవరు కూడా అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దు అనంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. పొలాలకు వెళ్లేవారు కూడా గుంపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు అధికారులు. పులి భయంతో గ్రామస్తులు ఇప్పటికే ఇళ్లకే పరిమితమవుతూ ఉన్నారు. అధికారులు త్వరగా స్పందించి పెద్ద పులిని బంధించాలి అనంటూ ఏజెన్సీ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, శివశంకర్ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి. శివశంకర్, పులి జాడలు మళ్ళీ కనిపించాయి, భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. అధికారులు మరి ఏం చెప్తున్నారు? చూసుకున్నట్లయితే ఏదైతే పెద్ద పులిని ఎక్స్ప్లోరర్ గా పేరు నామకరణం చేసి దాని మెడలో ఒక ట్యాగ్ ని కూడా పెట్టి దాన్ని మానిటర్ చేస్తున్నాం అంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పెద్ద పులి ఎక్కడెక్కడ ఆర్ఎఫ్ ఏరియా నుంచి బయటకు వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పాపికొండలో నేషనల్ పార్క్ లో అటవీ నేషనల్ పార్క్ లో పాపికొండల మధ్యన డీప్ ఫారెస్ట్ లో విడిచిపెట్టారో ఎక్స్ప్లోరర్ అనే ఈ మగ పులిని, అది తిరిగి మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చింది. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి కూడా బయటకు వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఉన్న క్యాటిల్స్ మీద ఇప్పటికే అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కట్టి ఉన్న పశువుల మీద అటాక్ చేస్తున్నట్టు కూడా నిన్న కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో అవి అడవిలోకి వెళ్ళినప్పుడు దాడి చేసాయి, కానీ అడవిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పెద్ద పులి దాడి చేసింది అంటూ కూడా అధికారులకి గిరిజనులకి మధ్య నిన్న స్వల్ప వివాదం కూడా చెలరేగిన నేపథ్యం. అంటే ఇవాళ చూసుకున్నట్లయితే తాజాగా ఈ రోజు రంపచోడవరం మండలం బందపల్లి పంచాయతీలోని తాళ్లపాలెం గ్రామంలో ఆవుపై దాడి చేసింది. దాడి చేసి చంపి దాన్ని సగం తిని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రాత్రి ఆవు దూడ అటవీ ప్రాంతంలో తిని మిగిలిన భాగాన్ని, అంటే ఆ పేక పట్టుకుని చంపి ఆవుని తీసుకుని అటవీ ప్రాంతంలో తీసుకువెళ్ళింది. అక్కడ సగం తిని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 4 రోజులుగా అదే ప్రాంతంలో పులి సంచరిస్తుందని భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు అయితే కేవలం అనౌన్స్మెంట్లకు మాత్రమే అధికారులు పరిమితం అవుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పులి సంచారంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు గిరిజనులు, ప్రజలు కూడా. అయితే ఈ నేపథ్యంలో పులి సంచరిస్తుందని అడవిలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచనలు మాత్రమే చేస్తున్నారు. అయితే పులి సంచారానికి సంబంధించి ఖచ్చితమైన అప్డేట్స్ ఇవ్వట్లేదంటూ కూడా గిరిజనులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గిరిజనులంతా కూడా కొండ ప్రాంతంలో వ్యవసాయాలు చేస్తూ ఉంటారు. ఆ కొండ ప్రాంతంలో వ్యవసాయాలతో చేసుకుంటూ పాటు ఉదయం ఆ పశువుల్ని ఆ అడవికి తీసుకెళ్తుంటారు. ఆ కొండ ప్రాంతాలకి తీసుకువెళ్లి కొండ ప్రాంతాల్లో మేపుకుని సాయంత్రం వచ్చేటప్పుడు తిరిగి వారితో పాటు తీసుకొస్తారు. కానీ 5 రోజుల నుంచి ఇళ్లకే పరిమితం అవడంతో పశువులకి పశుగ్రాసం కూడా లేని పరిస్థితి ఇక్కడ తలెత్తిందంటూ కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది జీడి మామిడి అలాగే మామిడి వంటి పంటలు ఇప్పటికే కోతకు వచ్చాయి. అయితే సీజన్ కావడంతో తోటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న పెద్ద పులి భయంతో అసలు బయటికి రాలేకపోతున్నామని అటవీ శాఖ అధికారుల వద్ద అయితే గిరిజనులు మొరపెట్టుకుంటున్నా కూడా అటవీ శాఖ సిబ్బంది ఉంటారో వీరందరూ కూడా ఆ పులిని తిరిగి ఆర్ఎఫ్ నుంచి దట్టమైన అడవుల్లోకి పంపించాలని మీరు కోరుకుంటున్న పరిస్థితి. అటువంటి ప్రయత్నాలు అటవీ శాఖ అధికారులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాము గిరిజనులు అంతా అని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శివశంకర్, మొత్తానికి రంపచోడవరంలోని తాళ్లపల్లి అలాగే బందపల్లిలో పెద్ద పులి సంచారం అక్కడ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అధికారులు వెంటనే దాన్ని బంధించాలని కోరుతున్నారు.